అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికి కూడా ఉగాది పండుగ పర్వదినాన హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉగాది పండుగ మన తెలుగు ప్రజలకు ఎంతో పవిత్రమైనటువంటి పండుగ. ఉగాది పండుగ అంటే తెలుగు సంవత్సరం ప్రారంభించేటువంటి పండుగ. మనం ఏ శుభకార్యాలు చేసినా, ఏ మంచి పనులు చేసినా పంచాంగం చూసుకొని చేస్తుంటాం. అటువంటి పంచాంగ పఠనం జరిగే రోజు ఈరోజు నల్గొండ నుంచి జైరాబాద్ నుంచి చేరడము నిజంగా నల్గొండ పార్లమెంటుకు, జైరాబాద్ పార్లమెంటుకు శుభసూచకమని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు పిల్లి రామరాజు గారు గత అనేక రోజులుగా నాకు పరిచయం. వారు మరి చాలాసార్లు రాష్ట్ర పార్టీ నాయకులతో చర్చించడం జరిగింది. వారికి ఒకటే ఉండేది, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి సార్, కాబట్టి నేను ఏ పార్టీలో ఉన్నా చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణతో పనిచేస్తాను, చేశాను కూడా. ఇటీవల నేను నల్గొండ నుంచి పోటీ చేసినప్పుడు చాలా మంచి ఓట్లు నాకు రావడం జరిగింది. నాకు వెన్నంటి ఉండేటువంటి నా మిత్రులు, నా కార్యకర్తలు చాలామంది నల్గొండలో నాకు ఉన్నారు, జిల్లాలో కూడా ఉన్నారు అని చెప్పి వారు ఈరోజు మరి దేశం కోసం, మన భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఏకైక ఆకాంక్షతో ఈరోజు బీజేపీలో చేరుతున్న సందర్భంగా నేను రాష్ట్ర పార్టీ తరఫున రామరాజు గారికి, వారితో పాటు చేరినటువంటి సుధాకర్ రెడ్డి గారు కానీ, మల్లేష్ గౌడ్ గారు కానీ, తిరుమలేష్ గారు కానీ, స్వామి గారు కానీ, వెంకటేశ్వర్లు గారు కానీ, ఉపాధ్యక్షులు అయినటువంటి మరి స్వామి గారు, వెంకన్న గారు, ఇంకా అనేక మంది, వారితో పాటు వాళ్ళ మిత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఈరోజు చేరారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా జైరాబాద్ పార్లమెంటు నుంచి కూడా మాజీ మంత్రివర్యులు ఆంజనేయులు గారు, అదేవిధంగా అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరి గారు, అదేవిధంగా ఇతర ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కుల సంఘాల పెద్దలు కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఈరోజు బీజేపీలో చేరారో వాళ్ళందరికీ ఈ యొక్క మరి ఉగాది పండుగ పర్వదినాన వాళ్ళకి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఒకటి మనం చేస్తా ఉన్నాను, ఏదైతే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ ఆ తెలంగాణను గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబము మరి తన స్వార్థం కోసం వాడుకోవడం జరిగింది. మనం ఓట్లేసి గెలిపిస్తే ఆయన తెలంగాణ ప్రజల సంగతి చూసుకోలే, ఆయన కుటుంబ సంగతి చూసుకున్నాడు, ఆయన కుటుంబ సభ్యుల సంగతి చూశాడు. తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేయలే. ఆయన కొడుకు, కోడలు, అదేవిధంగా బిడ్డ, అల్లుడు, చిన్న కొడుకులు, పెద్ద కొడుకులు, వాళ్ళ సంగతి చూశాడు. ఆయన ఫామ్ హౌస్ని ఎట్లా పెంచుకోవాలని చూశాడు. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, 10 సంవత్సరాలు అనేక రకాలుగా పోరాటం చేసిన తర్వాత ఈరోజు టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గద్దె దిగాడు. మరి ఈరోజు మనం తెచ్చుకునేదండి, దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాష్ట్రంలో. మరి పెంక మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. ఈరోజు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? గ్యారంటీలు ఇస్తున్నాం, మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, లేక ఎకరానికి 15,000 ఇస్తాం, నిరుద్యోగులకు 4,000 ఇస్తాం, మహిళలకు 2,400 ఇస్తాం, కౌలు రైతులకు పైసలు ఇస్తాం, రైతు కూలీలకు పైసలు ఇస్తాం, పెన్షన్లు పెంచుతాం. అబ్బో ఎన్ని మాటలు మాట్లాడారో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పారు, ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి,
మీకు డిసెంబర్లో నేను మాఫీ చేస్తా. ఏ తారీఖు అది? డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తాడు. ఇంకా ఆయనకి డిసెంబర్ 9 వచ్చినట్టు లేదు. రాహుల్ గాంధీకి అసలే తెలియదు డిసెంబర్ 9 ఎప్పుడో తెలియదు, 100 రోజులు కూడా తెలియదు. మరి తగుదనమ్మా అని మొన్న తుగ్గూడం వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిందా రాహుల్ గాంధీ. అయ్యో ముందేకే దిక్కులేదు, ముందు ఇచ్చిన దానికే దిక్కులేదంటే కొత్త ఇచ్చాడు. అది కూడా చెప్పలే. పాత గ్యారంటీలు ఎప్పుడు చేస్తారో చెప్పిపోలే రాహుల్ గాంధీ. ఇంకా సంవత్సరం చేస్తారా, 5 సంవత్సరాల తర్వాత చేస్తారా, 10 సంవత్సరాల తర్వాత చేస్తారా, రైతులు ఆగమైనాక చేస్తారా, అది కూడా చెప్పలే. చెప్పకుండా కొత్త హామీలు ఇచ్చిపోయాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్రంలో మార్పు రాలేదు. ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది 2 పార్టీల మధ్యనే తప్ప పరిపాలనలో మార్పు రాలే. దోపిడీలో మార్పు రాలే. దోపిడీలో మార్పు రాలే. ప్రజల వెన్నుపోటు పొడవడంలో మార్పు రాలే. పాలనలో మార్పు రాలే. ఒక వ్యక్తి పోయాడు, ఇంకో వ్యక్తి వచ్చాడు. బీఆర్ఎస్ పోయాడు, ఇంకో వ్యక్తి వచ్చాడు. ఎందుకంటే వీళ్ళ 2 పార్టీలు ఒకటే. తెలంగాణలో 2 పార్టీలు కూడా దొందే. గతంలో ఇదే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, ఎన్నికల్లో గెలిచారు. ఢిల్లీలో కేసీఆర్, మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంగా పనిచేశాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పనిచేశాడు. అనేక మంది పనిచేశారు. అంతెందుకు మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక గిరిజన మహిళ, గిరిజన ఆడబిడ్డ, మన్యం బిడ్డ ద్రౌపది ముర్ము గారిని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే పెద్ద పెద్ద పొంగనాలు మాట్లాడుతూ కేసీఆర్ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని భుజం మీద పెట్టుకొని హైదరాబాద్ అంతా ఊరేగించాడు కేసీఆర్. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనవి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రాలే. ఈ రాష్ట్రంలో మార్పు రాలేదు. దొందే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ ఒకటే. బొమ్మ బొరుసు లాంటి పార్టీలు 2 పార్టీలు కూడా. ఈ 2 పార్టీలు కూడా ఒకటి నెహ్రూ కుటుంబానికి కొమ్ము కాస్తే, ఒకటి కేసీఆర్ కుటుంబానికి కొమ్ము కాస్తే. ఈ 2 పార్టీలు కూడా దోపిడీ పార్టీలే. ఆ రోజు ఆయన దోపిడీ చేస్తే కేసీఆర్ భూముల కుంభకోణం, సాగునీటి ప్రాజెక్టుల కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, గ్రానైట్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, రింగ్ రోడ్ కుంభకోణం. ఎన్ని కుంభకోణాలు! 100,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులే. ఈరోజు మనం చేస్తాం. కేసీఆర్ పోయిండు, దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి ఏం మార్పు రాలే. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ కోటేసినందుకు తెలంగాణ ప్రజల మీద ఆర్జీ ట్యాక్స్ వేస్తున్నారు. ఆర్జీ ట్యాక్స్ అంటే తెలుసా? రాహుల్ గాంధీ ట్యాక్స్. ఏం ట్యాక్స్? ఆర్జీ ట్యాక్స్ అంటే ఏంటి? రాహుల్ గాంధీ ట్యాక్స్. ఈరోజు ఒక్కొక్కరిని పిలిచి రాహుల్ గాంధీ ఢిల్లీలో, హైదరాబాద్లో కూడా డైరెక్ట్ పేమెంట్ హైదరాబాద్లో కూడా ఇవ్వద్దు, తీసుకుపోవడానికి కష్టమవుతుంది. కాబట్టి మీరు ఢిల్లీలో ఇచ్చి రావాలి. రాహుల్ గాంధీకి ఇవ్వాలట, ఎలక్షన్ ఖర్చు ఇవ్వాలట 100 కోట్లు. మీరు ఏ బిల్డర్ని అడగండి హైదరాబాద్లో, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీని అడగండి, ఏ పరిశ్రమని అడగండి, ఏ కాంట్రాక్టర్ని అడగండి, ఎవరిని వదలడం లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మారదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉండింది, అన్ని రాష్ట్రాల అధికారంలో ఉన్నది, 3 రాష్ట్రాలకే పరిమితమైంది. అయినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు, కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు. కాంగ్రెస్ పార్టీ మారదు. కుక్కతో ఒక వంకరైనట్టు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కానీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన కానీ
దేశంలో మారదు. అందుకే ఈరోజు దేశ ప్రజలు గత 2019లో 40 సీట్లు గెలిపించారు. బీజేపీ 302 సీట్లు గెలిచింది 2019లో. మరి ఈరోజు 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు. 3 రాష్ట్రాల్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో 4 సీట్లు వాళ్ళ అధికారంలో ఉంది. అక్కడ 4 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 4 మనమే గెలుస్తాం. బీజేపీ గెలుస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్రభంజనం ఉంది. కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి. అక్కడ 25 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. గతంలో గెలిచాము. ఇప్పుడు ఆ 3 సీట్లు కూడా కాంగ్రెస్ వస్తుందని తెలియదు. ఎందుకంటే ఇక్కడ లాగానే ఇక్కడ గ్యారెంటీ ఎక్కువ ఇచ్చారు, అక్కడ 5 గ్యారెంటీలు ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద పడి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. మా గ్యారెంటీలు ఏమైనాయి? ఓట్లు వేసుకున్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం కదా, అధికారంలోకి వచ్చారు కదా. కర్ణాటక వాళ్ళు వసూలు చేసి తెలంగాణలో ఖర్చు పెట్టారు శాసనసభ ఎన్నికల్లో. ఈరోజు తెలంగాణ వాళ్ళు వసూలు చేసి ఢిల్లీలో ఖర్చు పెడతారట. ఈరోజు ఒకటే మనవి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏ హామీ కూడా అమలు చేయదు. అమలు చేసే పరిస్థితి లేదు. అమలు చేయడానికి రోడ్డు మ్యాప్ లేదు. డబ్బులు ఏ రకంగా, వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎజెండా లేదు, కల్పన లేదు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏదో రకంగా ప్రజలు మభ్యపెట్టి ఓట్లేసుకొని దులుపుకొని పోదామని చూస్తున్నారు రాహుల్ గాంధీ. కానీ నా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. రాహుల్ గాంధీ, నువ్వు గత శాసనసభ ఎన్నికలు హామీ ఇచ్చి 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తాని మోసం చేశావు. తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పరిచావు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశావు. రైతులకు, యువకులకు, మహిళలకు, పేదలకు, అన్ని వర్గాలకు అన్యాయం చేశాడు. మళ్ళీ ఈరోజు మరొకసారి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు ఆయన వెన్నుపోటు పొడిస్తే అంగీకరించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధం లేరు. తెలంగాణ ప్రజలకు అర్థమైంది, ఈ దేశం బాగుపడాలంటే, దేశ భవిష్యత్తు బాగుండాలంటే, దేశం అభివృద్ధి జరగాలంటే, దేశ గౌరవం పెరగాలంటే, దేశంలో నేషనల్ హైవేస్ బాగుండాలంటే, దేశంలో రైల్వేస్ బాగుపడాలంటే, దేశంలో వ్యవసాయం బాగుపడాలంటే, దేశం భద్రంగా ఉండాలంటే, దేశ సైనిక శక్తి బాగుండాలంటే, దేశంలో ఉగ్రవాదం పోవాలంటే, దేశంలో టెర్రరిజం రాకుండా ఉండాలంటే, దేశంలో అవినీతి కుంభకోణాలు జరగకుండా ఉండాలంటే, దేశం చంద్రమండలానికి రానున్న రోజుల్లో మనుషులు వెళ్ళాలంటే, మీకు తెలిసి ఇప్పటికే చంద్రయాన్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చంద్రయాన్లో 3 రంగుల జెండా ఎగరేశాం. 3 రంగుల జెండా మిషనే కాదు, ఈరోజు మనుషులు కూడా వెళ్ళబోతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో. అంతేకాదు వచ్చేటువంటి 25 సంవత్సరాలలో, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటామో ఆ రోజు వరకు దేశంలో పేదరికం పోవాలి, దేశంలో బీదరికం పోవాలి. వచ్చే 25 సంవత్సరాల లోపల అన్ని వర్గాల ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలి, విద్య అందుబాటులో ఉండాలి. దేశము ప్రపంచ దేశాలు ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఒక వికసిత్ భారత్గా, ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావడం కోసమే నరేంద్ర మోడీ గారి తాపత్రయం. అందుకే మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను ఈ 10 సంవత్సరాలు చేసింది ఒక ట్రయల్ మాత్రమే, నిజమైనటువంటి సినిమా ఈ జూన్ తర్వాత మొదలవుతుందని చెప్పారు. జూన్లో నరేంద్ర మోడీ గారు 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. దేశ అభివృద్ధి ఏ రకంగా ఉండాలంటూ, దేశంలో మౌలిక వసతులు ఏ రకంగా పెరగాలో, దేశ గౌరవం ఏ రకంగా పెరగాలో నిజమైనటువంటి సినిమా జూన్ తర్వాత చూపిస్తానని మనం చేస్తున్నాను. మళ్ళీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఏ దేశ ఇటలీకి వెళ్తాడో, లేకపోతే సింగపూర్కి వెళ్తాడో, ఏ బీచ్కి వెళ్తాడో తెలియదు.
కానీ వెళ్ళడం ఖాయం. గతసారి 3 నెలలు పోయొచ్చాడు 2019లో ఓడిపోగానే. ఇప్పుడు 3 నెలలు పోతాడా 3 సంవత్సరాలు పోతాడో కూడా తెలియదు. కాబట్టి మనం చేస్తా ఉన్నాను, కార్యకర్తలారా, తెలంగాణ ప్రజలారా, తెలంగాణ విద్యావంతులారా, తెలంగాణ మేధావులారా, రండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడండి, దేశం కోసం నిలబడండి, దేశ భవిష్యత్తు కోసం నిలబడండి, దేశ అభివృద్ధి కోసం నిలబడండి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను 17కు 17 సీట్లు గెలిపించే విధంగా ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ మరొకసారి ఈరోజు చేరినటువంటి మీ అందరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మంచి ముహూర్తం మీరు చేరారు కాబట్టి రామరాజు యాదవ్ మంచి భవిష్యత్తు ఉంటుంది రామరాజు యాదవ్కు. రామరాజు యాదవ్ వేరే పార్టీలో ఉండే వ్యక్తి కాదు, ఆయన బీజేపీలో ఉండేటువంటి ఆలోచన. ఆయన భారతీయ జనతా పార్టీలో ఆయన ఆలోచన అంతా కూడా భారతీయ జనతా పార్టీ చుట్టే ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి అడ్రస్కి ఈరోజు చేరుకున్నాడు, ఆయన నిజమైనటువంటి ఇంటికి చేరుకున్నాడు. కాబట్టి